నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మదురైలో మురుగన్ భక్తుల మహానాడులో అయితే పాల్గొనడం జరిగింది. ఆ మహానాడులో ఆయన వేషధారణ అచ్చం తమిళ వేషధారణను పోలి ఉండడము అందరిని ఆకట్టుకుంది. తెల్లటి షర్టు, గ్రీన్ పంచ కట్టుకుని అందరిని ఆకర్షించాడు. అదేవిధంగా ఆ మహానాడులో ఆయన ప్రసంగము కూడా అందరినీ ఆకట్టుకుంది. ఆ ప్రసంగంలో ఆయన ముఖ్యంగా ప్రస్తావించిన విషయం ఏమిటంటే, నాస్తికులు ఎవరైతే ఉన్నారో ఆ నాస్తికులకు కేవలం హిందూ దేవుళ్ళు మాత్రమే టార్గెట్. వాళ్ళు హిందూ దేవుళ్ళను విమర్శించినట్లు అరేబియన్ నుంచి వచ్చినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దేవుళ్ళను, వాళ్ళ మతాలను విమర్శించగలరా? వాళ్ళకు అంత దమ్ము ధైర్యం ఉందా అని కూడా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా హిందువులు ముఖ్యంగా ఈ మురుగన్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకమైతే ఈ నాస్తికులు ఎవరైతే ఉన్నారో సనాతన ధర్మాన్ని విమర్శించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆట కట్టించాలంటే హిందువులంతా ఏకమవ్వాలి, ముఖ్యంగా మురుగన్ భక్తులు కూడా ఏకమవ్వాలని కూడా చెప్పుకొచ్చారు. ఇక చూడండి, దుష్ట శక్తులను తరిమి కొడదాం. వాస్తవంగా ఇది దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి రాజకీయాలు ఆయన డైరెక్ట్ గా ప్రస్తావించలేదు. కానీ ఆయన ఉపన్యాసం మొత్తం ఒకసారి ఆలకిస్తే ఆయన డైరెక్ట్ గా డిఎంకేని టార్గెట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. హిందుత్వాన్ని, హిందూ దేవుళ్లను విమర్శిస్తూ హేళనగా మాట్లాడే లౌకికవాదంగా ప్రకటించుకునే దుష్ట శక్తులను పారదోలేందుకు హిందువులంతా సమైక్యంగా పోరాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. సో ఎవరైతే ఈ నాస్తికులు, ఈ ఎథిస్టులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు చూడు హిందూ మతాన్ని కించపరుస్తారు, హిందూ సాంప్రదాయాలను కించపరుస్తారు, హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా మాట్లాడుతారు. అదే ఒక క్రిస్టియన్ మతాన్ని కానీ వాళ్ళ దేవుళ్లను కానీ అదేవిధంగా ముస్లిం మతాన్ని కానీ కించపరిచే విధంగా మాట్లాడేటువంటి ధైర్యం వాళ్ళకు ఉందా? లేదు. కేవలం హిందువులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తారంటే హిందువులు సున్నితమైనటువంటి మనసు ఉన్నవారు కాబట్టి, అదేవిధంగా హిందువుల్లో ఐక్యత లేదు కాబట్టి వాళ్ళు హిందూ దేవుళ్లను పదే 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 టార్గెట్ చేస్తారు. హిందువులంతా ఏకంగా ఉంటే ఈ సోకాల్డ్ సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం విడిచి పారిపోతాడని కూడా చెప్పుకొచ్చారు. తమిళనాడులోని మదురైలో హిందూ మున్నని ఆర్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మురుగన్ భక్తుల మహానాడులో ఆయన పాల్గొన్నారు. వేదికపై ఆసీనులైన ఆయన తమిళ సాంప్రదాయాన్ని తలపించేలాగా దోవతి, చొక్కా, ఆకుపచ్చ రంగు అంగవస్త్రం ధరించారు. తన ప్రసంగంలో స్పష్టమైన తమిళంలో మాట్లాడి ఆకట్టుకున్నారు. హిందూ దేవుళ్లను పనిగట్టుకుని విమర్శించే నాస్తికవాదులు అరేబియా నుంచి దేశంలోకి దిగుమతి అయినటువంటి మతాలను గాని, ఆ మతాలకు చెందినటువంటి దేవుళ్లను గాని విమర్శించగలరా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. సో ఏ విధంగా అయితే మీరు హిందూ దేవుళ్లను విమర్శిస్తారో అదేవిధంగా ఇతర మతాలను ఎందుకు విమర్శించలేకపోతున్నారంటే వాళ్ళు ఐక్యంగా ఉంటారు, వాళ్ళను చూస్తే మీకు భయము. అదే హిందువులు సున్నితంగా ఉంటారు, ఐక్యమత్యం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి హిందూ దేవుళ్ళే టార్గెట్ అయిపోతున్నారు ఈ మధ్యను కూడా చెప్పుకొచ్చారు. హిందువులు ఎప్పుడు సహనం పాటిస్తారని, ఆ సహనశీలులంతా ఒక్కటైతే నాస్తికవాదులంతా పత్తా లేకుండా పోతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా తమిళ సామెత సాధు మిరండాల్ కాడు కొల్లాదు అంటే సజ్జనుడికి, సహనశీలికి ఆగ్రహం వస్తే అతడిని ఆపడం ఎవరి తరం కాదు అని ఆయన ఉటంకించారు. హిందువులంతా ఏకమైతే నాస్తికవాదులు దేవుళ్లను విమర్శించి అధికారంలోకి వచ్చిన వారు అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా డిఎంకే పార్టీని అయితే టార్గెట్ చేయడం జరిగింది. అడ్రస్ లేకుండా పోతారని స్పష్టం చేశారు. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది కదా అని నాస్తికవాదులు రెచ్చిపోతూ హిందూ దేవులను విమర్శిస్తున్నారు. మురుగన్ భక్తులు గానం చేసే స్కంద షష్ఠి కవచాన్ని హేళన చేశారు. ఆధ్యాత్మిక పునాదులు కదిపేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారి కుటిల ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు. మురుగన్ భక్తులంతా ఒక చూపు చూస్తే చాలు దేవుడిని తిట్టేవారంతా దేశం నుంచి పారిపోతారు. సో ఈ మురుగన్ భక్తులు ఇక్కడ లక్షలాది మంది ఎవరైతే ఆసీనులై ఉన్నారో మీరంతా రెండు కళ్ళు కూడా కాదు ఒక కంటితో చూస్తేనే ఈ నాస్తికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం వదిలి పారిపోతారని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, పరమశివుడు మూడో కన్ను తెరిచిన పవిత్ర భూమి తమిళనాడే. అలాంటి చోట ఆధ్యాత్మిక భావాలకు ప్రత్యేకించి హిందువుల మత విశ్వాసాలకు భంగం కలిగిస్తే భక్తులు చూస్తూ ఊరుకోరని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అదేవిధంగా ఇల్లేమో దూరం, అంతటా గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, దారంతా మిట్టపల్లాలు, అయినా మనసులో ధైర్యం ఉంది, అది చాలు అనే
అనే తెలుగు కవితకు కూడా అద్దం పట్టేలా తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి చెప్పినట్లు మురుగన్ భక్తులందరికీ అచ్చమిల్లే అచ్చమిల్లే అంటే భయం లేదు అంటూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మతాచారాలపై దుమ్మెత్తి పోసే వారిపై సమైక్య ఉద్యమం చేపట్టాలా ఈ మహానాడులో తీర్మానం చేయాలని కోరారు. సో ఈ మురుగన్ మహానాడు ఏదైతే ఉందో ఈ మురుగన్ భక్తుల మహానాడు వేదికగా మనమంతా ఒక్కటై ఎవరైతే హిందువుల దేవుళ్లను హేళన చేస్తున్నారో వాళ్ళ ఆట కట్టించాలి, మనమంతా ఏకమవ్వాలని కూడా పిలుపునిచ్చారు. మరి ఇక వచ్చే సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు కూడా జరగనుంది. అన్నాడీఎంకే మరియు బీజేపీ పొత్తులో వెళ్తా ఉంది. మరి చూద్దాం హిందువులు ఏ విధంగా ఏకమవుతారు, ఏకమై నాస్తికులకు అడ్డా అయినటువంటి ఈ డిఎంకే ఏదైతే ఉందో దాన్ని ఓడించగలుగుతారా, వాళ్ళ కూటమిని ఓడించగలుగుతారా చూద్దాం. మరి అదేవిధంగా డిఎంకే మన స్టాలిన్ గారి కొడుకు ఎవరైతే ఉన్నారో ఉదయానిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఒక వైరస్తో కూడా పోల్చడం జరిగింది. సో అతని మాటలకు కూడా గాయపడినటువంటి హిందువులు ఈసారి ఏ విధంగా ఓటు వేస్తారో చూడాలి. మరి సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.